ఎస్ లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గణేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అక్కడ తాజా పరిస్థితిని వివరించడానికి. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ గణేష్. ఏంటి సిచ్యువేషన్ అక్కడ? ఇప్పటికే అక్కడ 5 వరకు చనిపోయినట్టుగా తెలుస్తుంది. వెంటిలేటర్ మీద కూడా చికిత్స పొందుతున్న వారి సంఖ్య ఎంతగా ఉంది? అక్కడికి ఆల్రెడీ వైద్య అధికారుల బృందం అంతా చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇంకా ఏమైనా కేసులు బయటకు వస్తున్నాయా? రిపోర్ట్స్ ఏమైనా బయటకు వచ్చాయా? గణేష్, మీ ఆడియో మ్యూట్ లో ఉంది, ప్లీజ్ చెక్. మనం చూసిన ఈ రోజు ఉదయం చూసేటప్పటికి రాజమండ్రిలో అన్యూరియా కేసులు అని చెప్పి రావడం, వెలుగులోకి రావడం, ఆ వెంటనే ఒకరు చనిపోయారని చెప్పి చూసాము, తర్వాత 3 చనిపోయారని చెప్పి చూసాము, ఇప్పుడు ఏకంగా 5 చనిపోయినట్టుగా తెలుస్తోంది. 5 కూడా ఇటువంటి సేమ్ లక్షణాలతోనే చనిపోయినట్టు తెలుస్తుంది. ఏదైతే పాలు ఎవరైతే పోయించుకుంటారో ఒక పర్సన్ దగ్గర, వారికే ఎక్కువగా ఇది ఎఫెక్ట్ కావడం, అందరూ కూడా కిడ్నీ సమస్యలతో వెళ్ళడం, అక్కడి నుంచి వారు మృత్యువాత పడ్డం, ఇవన్నీ చూస్తున్నాం. ఇంకా వెంటిలేటర్ మీద కూడా చికిత్స పొందుతున్నారు. అటుపక్క సీఎం కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ గణేష్ ద్వారా తెలుసుకుందాం. గణేష్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆశ. రేపు నుంచి కూడా మనం చూస్తున్నాం కదా, రాజమండ్రి లాలాచూరు పరిసర ప్రాంతాల్లో ఈ పాల అంశంలో ఒక ఆందోళనకరమైనటువంటి ఇష్యూ నడుస్తోంది. ఎందుకంటే మరణాల సంఖ్య ఉన్నాడు, ఇప్పటికే 14 మంది అరెస్టవడం, అందులో 5 చనిపోవడం, ఇంకా 9 మంది రాజమండ్రి, కాకినాడ ఈ పరిసర ప్రాంత ఆసుపత్రుల్లో కుటుంబాల అనిపిస్తుంది. ప్రస్తుతం మనం రాజమండ్రి లాలాచెరు, చౌడేశ్వరి నగర్, అదే విధంగా స్వరూప్ ఈ పరిసర ప్రాంతాల్లో ప్రజల్లో ఒక ఆందోళన కనిపిస్తుంది. ఆందోళన తగ్గించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే రంగంలో దిగింది. 14 బృందాలు నిన్న రాత్రి నుంచి కూడా ఈ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా, రాజమండ్రికి సంబంధించినటువంటి కమిషనర్ ప్రస్తుతం ఈ హెల్త్ సర్వే క్యాంపులను పరిశీలిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం కదా, ఈ నిన్నటి నుంచి కూడా ఎప్పుడైతే ఆందోళన కనిపించిందో అందులో ఈ ఆందోళన తగ్గించేందుకు మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తున్నాం కదా, మున్సిపల్ కమిషనర్ నేరుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్య సిబ్బందితో ఎంతవరకు కేసులను ఐడెంటిఫై చేశారు, అదేవిధంగా ఏ చర్యలు తీసుకుంటున్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ సిబ్బంది, అదేవిధంగా కూటమి నాయకులు కూడా ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని పరిశీలించి వారికి ఏమైనా ఐడెంటిఫికేషన్ ఉంటే వెంటనే వారిని వైద్య ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ ఆరోగ్య శాఖ సిబ్బందికి సూచనలు సలహాలు చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అందువల్ల ఇక్కడ హెల్త్ సర్వే ఎంతవరకు వచ్చింది, ఎవరెవరిని ఇంకా ఏమైనా కేసులను ఐడెంటిఫై చేస్తున్నారనేది సమాచారాన్ని కమిషనర్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా, ఇంకా స్టాఫ్ ఏమైనా అవసరం ఉంటే చెప్పండి, నేను వెంటనే అందుబాటులోకి వచ్చేలా చేస్తానని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా చెప్తున్నారు. మనం మరొక వైపు ఇక్కడ వైద్య పరీక్షలు అంటే రక్త పరీక్షలు నమూనాలు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో, ఆ పాలు వేయించుకున్నటువంటి కుటుంబంలో ఎవరికైనా ఇట్లాంటి ఇబ్బంది కలిగిన కుటుంబ సభ్యులు ఉంటారు, వారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఎప్పటి నుంచి అతని దగ్గర పాలు తీసుకుంటున్నారు, ఎప్పటి నుంచి వాళ్ళ లక్షణాలు బయటకు కనిపించాయి, ఏవి ప్రధానంగా వాళ్ళు కనుగొన్నారు, ఏం జరిగిందంటే ఒక్కసారి కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నించారు. పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ అంశం మీద సీరియస్ గా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం కేసులను తగ్గించి విధంగా ఎవరైనా ఉంటే వారికి వెంటనే సహాయక చర్యలు అందించే విధంగా అయితే ప్రస్తుతానికైతే అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. నిన్న రాత్రి నుంచి కూడా అధికార యంత్రాంగం నిద్రపోకుండా ఈ పరిసర ప్రాంతాల్లో పర్యటన చేస్తుంది. ఎందుకంటే నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు దీని మీద సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రి కందుల దుర్గేష్ కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఇదే క్రమంలో జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి తన సిబ్బందిని ఇక్కడ అందరినీ కూడా ఇక్కడికి పంపించి ఈ చౌడేశ్వర్ నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ కూడా మనం చూస్తున్నాం కదా, అప్రమత్తమైనటువంటి సందర్భం కనిపిస్తుంది. అధికార యంత్రాంగం ప్రస్తుతం దీంట్లో వర్కౌట్ చేస్తుంది. ఖచ్చితంగా కిడ్నీ ఫెయిల్యూర్ తో చనిపోతున్నటువంటి విషయంలో అసలు ఏం జరిగింది, దీని వెనకాల కారణాలు ఏంటనేది అన్వేషణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి కల్తీ పాల కాదనేది నిర్ధారించాలని ల్యాబ్ రిపోర్ట్ రావాల్సింది. మరొకటి పోస్ట్ మార్టం అటాక్సీ రిపోర్టులు కూడా వస్తే ఖచ్చితంగా ఈ కల్తీ పాల కాదనేది తెలుసుకునేటువంటి ఈ రిపోర్టుల ద్వారా తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే రాజమండ్రి, ఈ చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్
ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఇంటిని ఐడెంటిఫికేషన్ చేసి ఎక్కడైతే 126 ఇళ్లకు ఈ పాలను ఆ పాలను సరఫరా చేసినటువంటి కుటుంబాలలోనే ఈ సమస్య తలెత్తడంతో ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి వారి యొక్క కిడ్నీలకు సంబంధించి లేదంటే ఇతర ఆర్గన్స్ ఎలా పనిచేస్తున్నాయి అనేది పూర్తిగా తనిఖీ చేసేటువంటి ప్రయత్నం అయితే హెల్త్ సిబ్బంది చేస్తున్నారు. ఒకవేళ వారికి ఏమైనా అనారోగ్యం ఉంటే వెంటనే ఆసుపత్రికి రిపోర్ట్ చేస్తున్నారు. వాస్తవంగా రాజమండ్రిలో ఎప్పుడు కూడా ఎలాంటి పరిసర సమస్య లేదు. కానీ ఒక్కసారిగా నిన్నటి నుంచి ఇది బయటపడడంతో ఈ పరిసర ప్రాంతాల్లో ఆందోళనకరమైనటువంటి విషయంగా మారడం జరిగింది. ఈ ఆందోళన తగ్గించేందుకే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ప్రజలు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది కల్తీ పాలు అంటే పాలు ఎక్కడైతే సరఫరా చేశారో ఆ పరిసర ప్రాంతాల్లో ఇండ్లలోనే ఈ సమస్య తలెత్తుతుంది తప్పితే మిగిలినటువంటి ఇళ్లలో ఎక్కడా కూడా లేదు. కాబట్టి ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ గణేష్ అనే వ్యక్తి ఎవరికైతే పాలు వేశారో ఆ పాలను తీసుకున్నటువంటి కుటుంబాలు మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ సిబ్బందితో పాటు అదేవిధంగా పశుసంవర్ధక శాఖ, అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇక్కడ ఉన్న పాలు పెరిగితే కాదు ఇక్కడ ఉన్నటువంటి నీళ్లను అదేవిధంగా వారు ఇళ్లలో ఉన్నటువంటి ఆహార పదార్థాలను కూడా సేకరించి విజయవాడ, అదేవిధంగా హైదరాబాద్, విశాఖపట్నం ఈ ల్యాబ్లకు పంపించడం జరిగింది. ఆ ల్యాబ్ల నుంచి రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఈ అనూరియా కేసుల వెనకాల కారణాలు ఏంటనేది తెలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. సాధారణంగా డయేరియా వచ్చినటువంటి సందర్భంలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం కదా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి? Currently, as of now, 12 members have been admitted in the hospital. Thankfully, out of those 12, 4 fatalities have been reported in the home. So, currently, all houses, specifically since milk registration का first मन के doubt होना है कि milk registration milk vendor request supply చేస్తున్నారు. To the 1056 families have been identified. The 100 family के blood collection ఇప్పటిదాకా 83 samples have been collected already. ఈ అన్ని blood reports మనకి ఏమీ వస్తుంది. So any other partner ఏదైనా సిస్టమ్ ఉంటే అది కూడా మనకి తెలుస్తుంది. Similarly, already who are admitted in the hospital, they are given best care by the government as well as private hospitals. కామన్గా ఉన్నాయి. ఇందులో ఎక్స్ట్రా ప్రికాషన్ ప్రకారం కూడా మనం హౌస్ టు హౌస్ సర్వే ఏరియాలో కూడా చేస్తాం. ఇప్పుడు వరకు ఎన్ని అయ్యాయి సార్? ఇంకా ఎంతమంది హాస్పిటల్? అవుట్ ఆఫ్ 106 మనం అది 83 చేస్తాము. నెక్స్ట్ 1 hour అయితే కంప్లీట్ అవుతుంది. సో అన్ని వేరెవర్ మిల్క్ మెయింటైన్ మన మిల్క్ సప్లై చేస్తారు. అన్ని హౌసెస్ కి మనం బ్లడ్ టెస్ట్ సార్ పాలు వల్ల లేదా ఈ పరిసర ప్రాంతాల్లో వాటర్ ఇలాంటి ఏమైనా అనుమానం? ఇప్పటిదాకా మనము అదే సేఫ్టీ వైజ్ మనం వాటర్ శాంపుల్ టెస్టింగ్ కూడా చేసాము. 95 వాటర్ సేఫ్టీ ఆ ఏరియా మొత్తం కవర్ చేసాము. that we did in the day before yesterday itself. So are clear idea that water ఇప్పుడు కరెక్ట్లీ మేజర్ సోర్స్ అదే కనిపిస్తుంది. బికాజ్ అది అన్ని 12 కేసెస్ లో ఒక కామన్ ఫ్యాక్టర్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అగైన్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిపోర్ట్స్. అదే ఫైనల్ కాన్సెప్ట్ రిపోర్ట్ వస్తుంది. అంటే సాధారణంగా నిన్నటి నుంచి ఈ పరిసర ప్రాంతాల్లో భయోందోళనతో ఉన్నారు సార్ అందరూ కూడా. వారికి ఏం చెప్తారు? ఇప్పుడు ఇది నెక్స్ట్ సిస్టమ్ దానికి ఏం పాయింట్ లేదు. బికాజ్ ఇది ఇట్స్ నాట్ కమ్యూనికేబుల్ డిజీజ్, ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ఇస్ బీన్ స్ప్రెడ్ టు మల్టిపుల్ ప్లేసెస్. ఇప్పుడు ఒక కామన్ కనెక్షన్ ఉంది కాబట్టి ట్రైంగ్ టు ఐడెంటిఫై ఏదైనా ఇంకా కేసెస్ ఇంక్లూడ్ అవుతుందా అంటే మనం ఐడెంటిఫై చేస్తున్నాము. ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి వీఆర్ ప్రొవైడింగ్ మెడికల్ క్యాంప్స్ అండ్ ఆల్సో వీఆర్ హౌస్ టు హౌస్ అని కూడా చేస్తున్నాము. సో ఏదైనా ఇష్యూ ఉంటే దే కెన్ ఇన్ఫార్మ్ డైరెక్ట్లీ టు ద కంట్రోల్ రూమ్ నంబర్ ఆఫ్ 9494060060. మన సైడ్ నుంచి ఎంప్లాయీస్ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మళ్ళీ అడుగుతారు. సో దట్ ఇఫ్ దే హావ్ ఇష్యూ వి విల్ ప్రొజెక్ట్ యాజ్. కొత్త కేసులు ఏమన్నా బయట పడుతుంది సార్ ఇవాళ? ఇప్పుడు మనం అది హౌస్ ఆఫ్ సర్వీస్ లో ఇంకా ఇంక్రీజ్ కేసెస్ రాలేదా. సో ఇట్ సీమ్స్ లైక్ అది మనకి ఎదిగిస్తున్నాయి. కానీ స్టిల్ మన సైడ్ నుంచి ప్రికాషన్ బై అన్ని మొత్తం ఏరియాస్ మనం మళ్ళీ తిరిగి బ్లడ్ సాంపిల్స్ కూడా కలెక్ట్ చేస్తాం. మనకి ఎన్ని రోజులు పడుతుంది సార్ ఇది కల్తీ పాలా కాదని తెలుసుకోవాలి? అదే ఆల్రెడీ శాంపిల్స్ కలెక్ట్ చేసి పంపించాము. అది వైజాగ్ లో, హైదరాబాద్ లో ఇది ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ ఉన్నాయి. అక్కడ రిపోర్ట్ వస్తుంది మనకి నెక్స్ట్ వీక్ చేసుకోవాలి. ఏం చెప్తారు సార్ భయంతో ఉన్న ప్రజలు? They don't need to panic at all. It's something that I'm doing. If any issue comes, any of the symptoms, since ilaga cases lo currently what the issue is happening is that kidney failure avutundi. Kidney failure lo untundi manaki urine raadu. Alaga symptom immediately manaki inform cheste we will take from the health methods. ఓవరాల్ చూస్తున్నాం కదా, మొత్తానికి అయితే 106 కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులను ఐడెంటిఫై చేసాం. వాళ్ళకి అందరికీ కూడా టెస్టులు చేసాం. అదేవిధంగా ప్రస్తుతానికి అయితే కల్తీ పాలకు సంబంధించినటువంటి విషయంలో ల్యాబ్లతో పరీక్షల కోసం పంపించడం జరిగింది. వచ్చిన తర్వాత వాస్తవాలు బయట పెడతామని చెప్పి కమిషనర్ చెప్తున్నారు. మొత్తంగా అయితే మనం చూస్తున్నాం కదా, రాజమండ్రి, పాలచెరు ఈ పరిసర ప్రాంతాల్లో అయితే ఈ కల్తీ పాల వ్యవహారం అయితే మనకు ఇక అధికారికంగా ధృవీకరించలేదు. కానీ కల్తీ పాల మీద అనేది బహిరంగంగా చర్చ నడుస్తుంది. ఇప్పటికే 5 చనిపోవడం,
9 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ కూడా ఏమైనా కొత్త కేసులు వస్తాయా లేదని చూడాల్సింది. ఎందుకంటే వైద్య శాంపుల్స్ అనేవి సేకరిస్తున్నారు. మొత్తంగా అయితే రాజమండ్రిలో ఎప్పుడూ కనిపించిన విధంగా అనూరియా కేసులు బయటపడడంతో అది కూడా పాల అంశంలో సాధారణంగా మనం ప్యాకెట్ అంటే ప్లాస్టిక్ వ్యర్థాలతో కూడినటువంటి పాలను కొనొద్దని చెప్పి చాలా మంది చెప్తారు. కానీ ఇక్కడ రైతుల నుంచి సేకరించినటువంటి పాలనే కొన్నటువంటి కుటుంబాలకు ఇలాంటి ఎఫెక్ట్ కావడంతో కొంత ఆందోళనకరంగా కనిపిస్తుంది. మళ్ళీ రైతుల దగ్గర ఇలాంటి పాలు కొనాలన్నా కూడా భయపడాల్సినటువంటి పరిస్థితులు ఈ రాజమండ్రి లాలా చెరువు పరిసర ప్రాంతాల్లో ఏర్పడడం జరిగింది. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికైతే ఆ గణేష్ అనే పాల వ్యాపారిని అయితే ప్రస్తుతం 3 టౌన్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. దీని మీద 2 అంశాల్లో దర్యాప్తు అవుతుంది. ఒకటి పోలీసులు సపరేట్ గా దర్యాప్తు చేస్తున్నారు, మరొక వైపు గణేష్ ఒక్క నిమిషం ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితుల్లో ఇప్పుడు వైద్య అధికారులు కూడా మాట్లాడారు. రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఆల్రెడీ మేము టెస్టులు చేసాము, భయపడాల్సిన అవసరం లేదు, మేము ఇక్కడే ఉన్నాం, నెంబర్ కూడా ఇచ్చారు, ఒకవేళ ఏదైనా వాళ్ళకి సిమ్టమ్స్ కనిపించినా ఏం చేస్తున్నారు. ఒక్కసారి కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారి లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా మీరు కనుగొన్నారు, ఏదైతే కిడ్నీ ఎఫెక్ట్ కి ముందు ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుని ఇలా కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేయండి. షార్ట్ బ్రేక్ తీసుకొని రాజమండ్రిలో నమోదవుతున్నటువంటి కేసులు, తీవ్రత, లక్షణాలు ఏ విధంగా జరిగింది ఏంటి అనే విషయాల గురించి మాట్లాడదాం. షార్ట్ బ్రేక్ తీసుకుని నిన్నటి నుంచి కూడా ఒక ఆందోళన అయితే కలుగుతోంది. అనూరియా కేసులకు సంబంధించి కేసులు పెరుగుతున్నాయి, మృతుల సంఖ్య పెరిగింది, ట్రీట్మెంట్ తీసుకున్న అంటే వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అధికార బృందం అంతా అక్కడ చేరుకుంది. వైద్యులు, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి బృందం కూడా అక్కడ చేరుకున్నారు. ఏదైతే 106 ఫ్యామిలీస్ ఉన్నాయో 106 ఫ్యామిలీకి సంబంధించి శాంపిల్స్ కూడా సేకరించారు. ఒకవేళ ఏదైనా మీకు ఆ సిమ్టమ్స్ కానీ లక్షణాలు కానీ ఏదైనా కనిపిస్తే కనుక వెంటనే నెంబర్ కూడా ఇచ్చారు, టోల్ ఫ్రీ నెంబర్. ఆ నెంబర్ కాల్ చేస్తే వెంటనే అవైలబుల్ గా ఉంటామని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా 2 విషయాలు. ఒకటి ఏదైతే ల్యాబ్ రిపోర్ట్ రావాల్సి ఉంది, ఆ పాలకు సంబంధించి ల్యాబ్కి ఏదైతే పంపించారో ఆ శాంపిల్స్, ఆ రిపోర్ట్ రావాలి. దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏదైతే డెడ్ బాడీస్ నుంచి తీసుకున్నారో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రెసెంట్ మా ప్రతినిధి గణేష్ అక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గణేష్, ఏంటి అక్కడ ప్రధానంగా ఎటువంటి లక్షణాలు కనిపించాయి? ఎప్పటి నుంచి గణేష్ అనే పర్సన్ దగ్గర నుంచి పాలు తీసుకుంటున్నారు వాళ్ళు? ఎప్పుడైనా ఏదైనా ఇటువంటి లక్షణాలు ముందు ఎప్పుడైనా కనిపించాయా? ఆ డీటెయిల్స్ ఏమైనా వారిని అడిగి తెలుసుకోండి కొంచెం. గణేష్ అనే వ్యక్తి దాదాపు 6-7 సంవత్సరాల నుంచి పాలు వేస్తున్నారు. కానీ మొన్న శివరాత్రి రోజు నుంచి వేసినటువంటి పాల దగ్గర నుంచి తేడా వచ్చినట్టుగా నేరుగా బాధిత కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతం 14 కుటుంబాలకు సంబంధించినటువంటి అంటే ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులంతా కూడా ఆసుపత్రిలోనే ప్రస్తుతం వాళ్ళు ఉండి వారి ట్రీట్మెంట్ అంటే సహాయక సేవలు చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి నాయకులు ఉన్నారు, వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్థానిక పరిస్థితులు ఎప్పుడైనా గతంలో ఇలా ఉన్నాయా, ఇప్పుడే వచ్చిందా, అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తున్నాం ఇప్పుడు లాలా చెరువు ప్రాంతంలో ఎప్పటి నుంచి ఈ అనూరియా కేసుల అనేది బయటపడడం జరిగింది, ప్రస్తుతం ఎలా ఉంది? నిన్న సంఘటన మాకు తెలిసిన వెంటనే మేము చాలా ఆందోళన చెందాము. అయితే ఇటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా పునరావృతం అవ్వలేదు. నిన్న ఏదైతే ఈ సంఘటన ఈ పాలులో కల్తీ జరిగింది అన్న విషయం వచ్చిన వెంటనే ప్రభుత్వం ఎలక్ట్ అయ్యింది, అలాగే ఆరోగ్య శాఖ కూడా ఎలక్ట్ అయ్యారు. ఆ పాలు సప్లై చేసిన గణేష్ ఎవరైతే ఉన్నారో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో 120 కుటుంబాలకి సప్లై చేయడం జరిగింది. ఆ పాలు తాగిన వాళ్ళ హాస్పిటల్ పాలవడం జరిగింది. మరి ఏదైతే 110 శాంపిల్స్ ఈ పాలు తాగిన వాళ్ళు శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. ఆ శాంపిల్స్ రిపోర్ట్ వస్తేనే గానీ అది నిర్ధారణ చేయడానికి అవకాశం ఉంటది. కనుక ఈ లోపల మరి రాజమండ్రి ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. మరి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు కూడా మరి అసెంబ్లీ నుంచి బయలుదేరిపోయారు, దగ్గరకు వచ్చేసారు. మరి ఎవరు కూడా ప్రజలు ఆందోళన చెందొద్దు. ఎవరైతే మరి ఈ పాలు తాగిన కుటుంబాలు ఉన్నారో వాళ్ళ శాంపిల్స్ కలెక్ట్ చేస్తారో ఆ కుటుంబాలకే అస్వస్థత జరగడం జరిగింది, చనిపోవడం కూడా. మరి ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోయారో వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చాక పోస్ట్ మార్టం లో కూడా నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది. మీరు నేరుగా బాధిత కుటుంబాలతో మాట్లాడారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏ అనుమానాలు వ్యక్తం చేస్తారు? బాధిత కుటుంబాలతో ఇందాక ఉదయం మాట్లాడడం జరిగింది. అదే అంటే కిడ్నీస్ ప్రాబ్లం అనేసి చెప్తున్నారు. అంటే 2-3 కేసులు కూడా అదే చెప్పారు. అంటే ఈ పాలలో ఏదైతే మరి కెమికల్ మరి అది ఏంటన్నది మాకు తెలియదు. ఆ నిర్ధారణ అయిన తర్వాతే గానీ మేము కూడా పలానా పదార్థం కలిసిందని చెప్పడానికి ఆస్కారం ఉంటది. బాధితులైతే కిడ్నీస్ ప్రాబ్లం తోటే చనిపోవడం జరిగిందని తెలియజేస్తారు. ఇప్పుడు వరకు అన్ని కుటుంబాల మీద ఎఫెక్ట్ కనిపిస్తుంది. అది ఎలా ఉంది? బాధితులు ఏం చెప్తున్నారు?
ఇప్పుడు వరకైతే సుమారుగా 6-7 కుటుంబాలు 14 మంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యడం జరిగింది. ఆ 14 మందిలో 4 చనిపోయారు. మిగతా వారు కూడా మెడికల్ ఎమర్జెన్సీలో అయితే ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని చెప్పి కుటుంబ సభ్యులు అందరూ అంటున్నారు. ఈ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళకి చెప్పి డాక్టర్ చెప్పండి. రైట్ రైట్ గణేష్, ఏదైతే మొత్తంగా ఆ రిపోర్ట్స్ ప్రధానంగా మనకి రెండు ఇక్కడ కీలకంగా కనిపిస్తున్నాయి. ఒకటి శాంపిల్ సంబంధించినటువంటి రిపోర్ట్ రావడం, రెండు ఆ పోస్ట్ మార్టం సంబంధించిన రిపోర్ట్ రావడం. ఈ రెండు వచ్చిన తర్వాత అసలు ఈ మరణాలకు సంబంధించి ఇది కల్తీ పాల వల్ల జరిగిందా, ఇంకేదైనా కారణాల వల్ల జరిగిందా, ఎటువంటి లక్షణాలు, ఇవన్నీ కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే నాయకులు అక్కడికి చేరుకున్నారు, ప్రభుత్వ యంత్రాంగం చేరుకుంది, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి బృందం అక్కడ చేరుకుంది. ఏదైతే 106 ఫ్యామిలీస్ ఉన్నాయో 106 ఫ్యామిలీస్ సంబంధించి కూడా క్లియర్ కట్ గా అందరి దగ్గర నుంచి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి అందరి దగ్గర నుంచి కూడా శాంపిల్స్ కూడా సేకరించారు. ఇంకేదైనా ఎవరికైనా సరే ఆ లక్షణాలు కానీ ఏదైనా కనిపించినా నెంబర్ కూడా ఇచ్చారు, భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. మనకి ప్రధానంగా ఈ రెండు రిపోర్ట్స్, ఒకటి శాంపిల్ రిపోర్ట్, మరొకటి పోస్ట్ మార్టం రిపోర్ట్, ఈ రెండు వచ్చిన తర్వాత ఈ కేసులకు సంబంధించి, మృతులకు సంబంధించి ప్రధాన కారణాలు తెలిసే అవకాశం ఉంది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ కొనసాగితే